ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతూ ఉంటారా? ఈయన అమ్ముతా 10 సంవత్సరాలు. ఎట్లా ఉన్నది ఇక్కడ జూబ్లీస్ ఎవరు గెలిచాడుతున్నారు? సునీత గెలుస్తుంది. ఎందుకు అట్లా? ఇంతకుముందు అన్నప్పుడు కొంచెం బాగా చేసాడు. ఈ పేదలకు ఇట్లా ఏ సమస్య ఉన్నా ఎప్పుడు పోయినా కూడా వచ్చేటాడు. ఎవరు మాగంటి మాగంటి సింగిల్ వెహికల్ వచ్చేది, పెద్ద బాడీలతో రాకుండా సింపుల్ గా వచ్చేది. పార్క్ కూడా చాలా చేసిండు అప్పుడు. ఇక్కడ పార్క్ కానీ అయ్యప్ప గ్రౌండ్ కాడ కానీ సిద్ధా భవన్ హాల్లో కూడా కానీ కమిటీ హాల్లో కూడా ఇప్పించింది కదా. అంటే మీరేమో సునీత గెలుస్తా ఉంటారు, మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు మేము చాలా అభివృద్ధులు చేసినాం. ఇక కాంగ్రెస్ పార్టీ చెప్తుందంటే లొల్లేతుంది వాళ్ళ మాకు. ఎందుకట్లా? అట్టుంటే వాళ్ళ ముచ్చట్లు. అంటే వాళ్ళు అన్ని చేసినామంటారు ఫ్రీ బస్. చెప్పిదాన్ని మా చెప్తాడు, చెప్తే అయితే అన్న ఎవడి అని ఫ్రీ బస్సు అడిగా ఫ్రీ బస్సు ఫ్రీ సౌ చెప్పారు రాదు, ఫ్రీ హాస్పిటల్ పెట్టి ఫ్రీగా. పేదల ప్రభుత్వం పేదలకు చాలా ఇచ్చినాం, తులం బంగారం అంటున్నారు. తులం బంగారం ఇచ్చిండే. మొన్ననే మా సడకం బిడ్డ పెళ్లి అయింది, అట్లా అయిపోయినాయి. మా మరదలు పెళ్లి అయింది, అట్లా అయిపోయింది. తులం బంగారం ఇచ్చిండు. మా ఇంట్లోకి రాలే, ఎవరు ముచ్చిన మనకి ఎందుకు. అంటే గ్యాస్ 500కి ఏది లేదు, గ్యాస్ కూడా ఏం లేదు మాకు. మాకు కూడా ఉంది భారత గ్యాస్ లేదు. అంటే అయ్యే 1000 రూపాయలు తీసుకుంటాడు. ఇక బిల్లు తీపిస్తాం. మొన్న తీసుకున్నాం 9,000 రూపాయలు తీసుకున్నాడు. ఫైనల్ ఏది గెలుస్తా అంటారు? ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది? భారీ మెజార్టీ రాదు, గట్టి పోటీ సార్ అయినా కానీ భారీ మెజార్టీ రాదు. మొత్తానికి అయితే ఎంతో మెజార్టీ తోటి అయితే బయటపడుతుంది. ఎడ్జ్ అయితే బీఆర్ఎస్ కే ఉంది. బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న అంశాలు ఏంటి? బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న అంశాలు అంటే ఏముందన్న, అవన్నీ ఉంటాయిస్తుండే. 3 నెలల కోసం బియ్యం ఇచ్చినావు, వాడు ఏమున్నాయి బియ్యం కానీ వాడి కొట్టుకున్నాడు. ఫ్రీ బస్ వేసినావు, వాడి ఇబ్బంది ఏమున్నది. చేసే పనులన్నీ బాగాలేవు కాబట్టి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది కంపల్సరీ. అందులో ఈయన కూడా అంతేం లేడా సపోర్ట్. ఎవరికి? నవీన్ యాదవ్ కూడా. అవునా? సపోర్ట్ యూత్ అంతే నేతను పోరాడతారు, తెలిసిన కొడేరు. తెలిసిన వాళ్ళు ఇక లేచిన ఎట్లుంటుంది సార్ కథ. ఇవి పటారా రవి లెక్క ఉంటుంది. ఎట్లా? పరిటార రవి లెక్క ఉంటుంది. ఎందుకు గెలుస్తేనా? ఇది అంత అవలగాలు అవుతారు. ఇక అంత లాస్ట్ సీఎం సీట్ ఉండదు మనకి. రేవంత్ రెడ్డి సీఎం సీట్ ఉండదు. ఆయన సినిమాలు ఆయన బిగిస్తుంది రాదు.